వక్ఫ్ బోర్డు సవరణపై అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు బీజేపీ నేత రామచంద్రరావు. ముస్లింలను ఓవైసీ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకే లాభం జరుగుతుందన్నారు. అవినీతి పరులే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇక దేశంలో ఇప్పటికే 4,02,00,000, రాష్ట్రంలో 6 లక్షల సభ్యత్వాలు పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల బీజేపీ సభ్యత్వాలను నమోదు చేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ. దాదాపు 4.2 కోట్ల సభ్యత్వం అయింది. కేవలం 18 రోజులు. తెలంగాణలో కూడా 6 లక్షల సభ్యత్వం అయింది. దీన్ని మేము 50 లక్షల సభ్యత్వానికి పెంచే ప్రయత్నంలో ఉన్నాము. బూత్కు 200 సభ్యత్వాన్ని పెంచేటటువంటి ఒక ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ రేపు 25వ తారీఖు నాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క పుణ్యతిథిలో ఆ ఒక రోజు ఈ యొక్క సభ్యత్వం 25 లక్షలకు చేరాలని చెప్పేసి నిన్న నడ్డా గారు మాకు ఈ టార్గెట్ అనేది జరిగింది. ప్రతి బూత్లో ప్రతి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరూ కూడా వాళ్ళు తిరిగి 25వ తారీఖు వరకు ఏ కార్యక్రమాలు ఇతర కార్యక్రమం చేయకుండా సభ్యత్వం పెంచేటువంటి కార్యక్రమం, సభ్యత్వం చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఈ యొక్క వాక్ఫ్ సంబంధించినటువంటి సందర్భంగా ఈ వాక్ బోర్డు కానీ వాక్ చట్టాన్ని కానీ దీన్ని అమెండ్మెంట్ చేయకూడదు, చేస్తే ఇవన్నీ కూడా ప్రజలకు ముస్లింస్ నష్టం జరుగుతుంది, వాళ్ళ ప్రాపర్టీకి నష్టం జరుగుతుంది. వాక్ బోర్డు ఏదో ఈ యొక్క అమెండ్మెంట్లో గతంలో కూడా 2013లో ఆనాటి ఒక ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం వాక్ బోర్డులో కొన్ని అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. కొన్ని ప్రభుత్వాలు ఆ ఒక అమెండ్మెంట్ ఎందుకు తీసుకువచ్చారో గతంలో ప్రభుత్వం అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక అవసరాన్ని బట్టి తీసుకొచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ వాక్ బోర్డులో ఉన్నటువంటి ఒక కొన్ని అవకతవకలతో పాటు దాంట్లో జరుగుతున్నటువంటి ఒక అవినీతి అనే దాంట్లో జరుగుతున్నటువంటి ఒక అనేక ఒక ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అది ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మార్చాలి అనేటటువంటి కొన్ని సవరణ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళల ఒక ప్రాతినిధ్యం ఇంతవరకు అక్కడ మహిళల ప్రాతినిధ్యం లేదు. మహిళల ప్రాతినిధ్యం తీసుకురావడము, నాన్ ముస్లిమ్స్ కూడా దాంట్లో పెట్టడము, అదేవిధంగా దాంట్లో పస్మంద ముస్లిమ్స్ కూడా అనేక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో కూడా పస్మంద అనే వెనకబడినటువంటి ఒక ముస్లిం సమాజం పస్మంద ముస్లిమ్స్. ఈ పస్మంద ముస్లిమ్స్, అదేవిధంగా షియా ముస్లిమ్స్, ఇంకా అనేక ఏవైతే తెగలేదు ఉన్నాయో ముస్లిం సమాజంలో వాళ్ళందరికీ ఎప్పుడు కూడా దాంట్లో ప్రాతినిధ్యం రాలేదు. వాళ్ళందరూ కూడా దీంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని. మరి కేవలం ఒక ఈ అవినీతిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఎక్కడ వాక్ బోర్డు మీద, వాక్ ప్రాపర్టీస్ మీద వాళ్ళ పట్టు కోల్పోతారన్న భయంతో అసదుద్దీన్ ఓవైసీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ముస్లింస్ తప్పుదాలు పెట్టిస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు, కానీ దీని మీద ప్రజలకు అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు.